హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్ సమన్వి అఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. సో ఇంకా మేము ఇవాళ మా ఇంట్లో పెద్దలకైతే బియ్యం ఇస్తున్నాము. ఇంకా అందరి ఇంట్లో ఇది జరుగుతుంటుంది కదా, ఇంకా మా ఇంట్లో అయితే ఇలా జరుపుకున్నాము, చూస్తున్నారు కదా. ఇంకా మేమైతే ముందు రోజు అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాము, అంటే ప్రిపేర్ చేసుకున్నాము ఏమేమి అవసరమో. ఇంకా అక్కడ సోఫా, తాతయ్య ఫోటో పెట్టిన దగ్గర సోఫా అవన్నీ ఉంటే పక్కకైతే పెట్టేసాము. కొంచెం కూర్చోడానికి కన్వీనియంట్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అందరికీ. సో చాలా బాగా అనిపించింది ఈసారి. ఎప్పుడు మా మామయ్య అయితే పంతులు గారికి డైరెక్ట్ గుడిలోకి వెళ్ళి బియ్యం ఇచ్చేవారు. సో ఇలా చేసినందుకు చాలా మంచిగా అనిపించింది ఇంట్లో చేయడంలో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు రోజు అయితే అత్తమ్మ గార్డెన్ నుంచి ఫ్లవర్స్ కానివ్వండి, అరిటాకులు కానివ్వండి, ఇవన్నీ తెచ్చింది. ఇంకా ఈజీ అయిందనమాట, మేము కొంచెం క్లీనింగ్ చేసుకొని ఇలా సర్ది పెట్టుకుంటే. సో ఇక్కడ ఏంటి అనేది చూడండి. ఇంకా మేము తాతయ్య ఫోటోకి అయితే పూలదండ వేసాను కదా, మా అత్త అయితే అల్లింది పూలదండ, ఎంత బాగా అల్లిందో. కానీ ఇక్కడ ఈ పూలదండ వేయొద్దంట, అంటే ఎందుకు వేయొద్దు అనేది అయితే రీజన్ చెప్పలేదు పంతులు గారు. సో ఇక్కడ బంతి పూలతోటి పూలమాల అయితే అల్లింది అత్తమ్మ. సో దేవుడికి ఇలా చనిపోయిన వాళ్ళకి ఇలా బంతి పూల దండలు అయితే అస్సలు వేయొద్దంట. ఎందుకు అనేది మీలో ఎవరికైనా రీజన్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. కానీ మస్తు అనిపించింది పూలదండ, చూస్తున్నారు కదా, బయట కొంటాం కదా మనము దేవుళ్ళకి కానివ్వండి. సో అలా అనిపించింది దండ, కళ మంచిగా అనిపించింది. కానీ వేయొద్దంట, ఇంకా నెక్స్ట్ టైం నుంచి వేయకమ్మా అని చెప్పారు. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా అన్నీ సిద్ధం అయితే మంచిగా రెడీ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము ఈవినింగ్ అనుకున్నాము, కానీ ఈవినింగ్ ఇవ్వద్దంట పంతులు గారు అన్నారు. సో ఇంకా అందుకే అని సడన్గా వచ్చేసరికి హడావిడిగా చేసేసాము. సో హడావిడిగా చేసిన ఇలా జరిపించడం మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో చాలా బాగా అనిపించింది. ఇంకా చూస్తున్నారు కదా, పంతులు గారు అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా తాతయ్యతోటి చాలా మెమోరీస్ ఉన్నాయి, మా ఇంట్లో అందరికీ చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో బలగం మూవీలో ఆ తాతయ్య ఎలానో మా ఫ్యామిలీకి మా తాతయ్య అలాగా. సో అందరికీ మార్గదర్శకుడు. సో ఇంకా చాలా మిస్ అవుతాము. ఎంత మా తాతయ్య మాతో లేకపోయినా మా తాతయ్య నేర్పించిన సంస్కారం అయితే అందరూ అలానే నడుచుకుంటారు. మర్యాద, ఇతరులతో ఎలా ఉండాలి, ఎలా మర్యాదగా ఉండాలి, సో మన ఫ్యామిలీతో ఎట్లా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మెదులుకోవాలి అనేది. సో ఇంకా చూస్తున్నారు కదా, హారతి కూడా ఇచ్చేస్తున్నారు తాతయ్యకి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మా తాతయ్యకి మా హస్బెండ్కి చాలా బాండింగ్ అనమాట. తాతయ్యకి మా హస్బెండ్ అంటే చాలా, చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారనమాట. ఇంకా పూజ టైంకి అయితే వచ్చారు. ఈ చిట్టి పాప అయితే అక్కడ వెళ్ళి అన్నీ ముట్టుకోవాలి, హారతి తీసుకోవాలి. పంతులు గారు ఎలా హారతి ఇస్తున్నారో అలా ఇద్దామని హారతి ఇస్తా అని చెప్పేసి అయితే ఏడుస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా చనిపోయిన వాళ్ళ పేర్లు తాత కానివ్వండి, ఇంకా ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమన్నారు. ఇంకా ఆ కార్యక్రమం అయితే చేస్తున్నారనమాట. ఇంకా మా తాతయ్యకి మా హస్బెండ్కి బాండింగ్ చాలా గట్టిగా ఉండేది, అంటే ఇష్టం, చాలా ఇష్టపడేవారంట. మా మామయ్య అత్తమ్మ డ్యూటీకి అంటే పనికి వెళ్ళినా, పొలం పనికి ఇంకెక్కడికి వెళ్ళినా మా తాతయ్య అయితే చూసుకునేవారు. సో కొన్ని రోజులు అలా ఊర్లో ఉండి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసారంట. కానీ హైదరాబాద్కి వచ్చిన మా తాతయ్య ఇక్కడికి వచ్చి మా అత్తమ్మ మా మామ డ్యూటీకి వెళ్తే మా తాతయ్యనే స్కూల్కి తీసుకెళ్ళడము, తినిపించడము. సో ఇలా అయితే చూసుకున్నారంట. ద మెయిన్ రీజన్ ఇంకా మా తాతయ్యనే, ఇంకా వీళ్ళు ఒక స్టేజ్లో ఉండడం, ఇంకా అలా అనమాట. చాలా మెమోరీస్. అండ్ నాకు ఒక బాధ ఏంటి అని అంటే, మా మ్యారేజ్ అయిన 1 year తర్వాత
మా పెద్ద పాప పుట్టింది. సో 1 ఇయర్కే మాకు పాప పుట్టింది. అంటే నేను మ్యారేజ్ అయిన 2 మంత్స్కే కన్సీవ్ అయ్యాను. సో దాని తర్వాత పాప పుట్టిన తర్వాత 3 మంత్స్ పడ్డాక విలేజ్కి తీసుకెళ్దాము, చూపిద్దాము తాతయ్యకి అని అయితే అనుకున్నాము. ఇంకా 3 మంత్స్ వరకు చూసాము. అప్పటికి బాగానే ఉన్నారు తాతయ్య, కొంచెం హెల్త్ బాగాలేదు. కానీ ఇంకా 3 మంత్స్ పడేలోపే తాతయ్య అయితే చనిపోయారు. సో చాలా అనుకున్నాము, ఇంకా 1 వీక్ ముందు వెళ్ళాలి అనుకున్నాము. అసలు ఆగిపోయాము, ఎందుకు ఆగిపోయామో తెలీదు. ఇంకా అదొక్క బాధ నాకు, మా పెద్ద పాపని తాతయ్యకి చూపించలేదని. అసలు నాకు చాలా ఉండే చూపించాలి, ఊరికి వెళ్ళాలి అని. కానీ డెలివరీ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ట్రావెలింగ్ అలా చేయొద్దని చెప్పేసి మేము అట్లా అనుకున్నాము. సి సెక్షన్ అయింది కాబట్టి ఇంకా అలా జరిగిపోయింది. రాతలో ఏది ఉంటే అది జరుగుతుంది కదా, ఆపలేము కదా. సో ఇది అదొక్క బాధ అన్నమాట. ఇంకా తప్పదు. ఇంకా ఫైనల్గా అయితే హారతి కూడా ఇచ్చేసారు, మా అమ్మాయి చూస్తున్నారు కదా. సో తాతయ్య ఎక్కడున్నా తాతయ్య ఆత్మ శాంతించాలని మేమందరం కోరుకున్నాము. ఇక్కడ చూడండి, మా చిట్టి పాపకి మేము ఎట్లా వేస్తే అట్లా వేస్తూ ఉంటుంది. మాకు చేతిలో వేస్తే తనకు కూడా చేతిలోనే కావాలంట. చిన్నపిల్లల మైండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటారు కదా. ఇంకా మా అమ్మమ్మ చూడండి. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయింది. పంతులు గారికి కూడా బియ్యం ఇచ్చేసామన్నమాట. మెయిన్ రీజన్, కరెక్ట్ రీజన్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తాననేది ఎవరికన్నా క్లియర్గా తెలిసే కామెంట్ చేయండి, ఇంకోళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. సో మా చిట్టి పాప భయపడుతుంది అనమాట అలా శంఖం మోగుతుంటే. ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే పూజ కంప్లీట్ కాగానే కొంచెం రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కొంచెం మార్నింగ్ టిఫిన్ లాగా చేస్తే అది తినేసి అయితే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను మా అత్తమ్మ కలిసి వంటలు అయితే చేస్తున్నాము. సో ఇంకా వీడియో క్లిప్స్ వంట చేసేది ఏమేమి చేస్తున్నాం అనేది అవన్నీ తీద్దాం అనుకున్నాను, అస్సలు అవ్వలేదు. మా చిట్టి పాప అయితే ఫుల్ సతాయించింది. సతాయించుడు అంటే ఆడుకుంటుంది కానీ ఇంకా వాళ్ళు ఎంత ఆడుకున్నా మనం చూడాలి కదా, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు అని చెప్పేసి. ఇక చూడండి, మా అత్తమ్మ మా మామయ్య అయితే కాలు మొక్కుతున్నారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ పూజ చేసేటప్పుడు అస్సలు ఎవ్వరు ముట్టుకోవద్దు అంటే పంతులు గారిని, మా మామయ్య అయితే పూజలో కూర్చున్నారు కదా, ఇంకా మా మామయ్యని మా పంతులు గారిని అయితే ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పేసరికి మేము చాలా దూరంలో డిస్టెన్స్లో కూర్చున్నాం అనమాట. అసలు పూజ అయ్యేంత వరకు ఎవరిని ముట్టుకోలేము. ఇక్కడ చూడండి, ఈ చిన్న క్లిప్ అయితే తీసాను. ఇంకా మా అత్తమ్మ వచ్చేసి పూరీలు, బజ్జీలు, మిరపకాయలు, ఆలు బజ్జీ, పకోడీ అండ్ మటన్, చికెన్, బగారా రైస్ ఇవైతే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా హెల్ప్ అయితే చేసాము. ఇంకా ఫైనల్గా అవుతున్నాయి అన్నమాట. అయ్యాక మా అత్తమ్మని అయితే మా తాతయ్య చాలా బాగా చూసుకునేవారంట. సో అత్తమ్మ కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా అత్తమ్మ కూడా మా తాతయ్యకి నచ్చిన వంటలన్నీ ప్రిపేర్ చేసి తాతయ్యకి అయితే పెడుతుంది, చూస్తున్నారు కదా. అండ్ ఇంకొక విషయం ఇందులో నేను యాడ్ చేయలేదు, మర్చిపోయాను. ఫైనల్గా మేము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హ్యాపీ, తాతయ్య గారు కూడా హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.